సిద్ధాంతాన్ని వంటబడినటువంటి కార్యకర్త ఇక్కడ తయారవుతారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క కార్యశాలలో అనేక అంశాలపైన మనకు పెద్దలు వచ్చి మనకు విషయాలు చెప్తారు. ఆ విషయాలు మనం కూడా ప్రజల్లో తీసుకుపోవటం, కార్యకర్తలు తీసుకుపోవటం అనేది విషయం ఉంటుంది. ముందుగా కార్యపద్ధతి, సిద్ధాంతము, పార్టీ యొక్క చరిత్ర ఇవన్నీ కూడా మీకు బహుశా కాలాంశాల్లో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి, అంటే జనసంఘ్ నుంచి మనం ఆలోచిస్తే అప్పుడు ఇది కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే పరిమితమై ఉండేది. 1951లో 3 సీట్లు గెలిచి మరి ఈరోజు 3 సార్లు వరుసగా అధికారంలో వచ్చినామంటే దానికి వెనక ఎంతమంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయనే విషయం ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. 1951లో కేవలం 3 సీట్లు మాత్రమే. ఇప్పుడు మనం 3వసారి అధికారంలో రావడం జరిగింది. నరేంద్ర మోదీ గారు మధ్యన 6 సంవత్సరాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు. మనం భారతదేశ రాజకీయ చరిత్ర మనం చూస్తే భారతదేశం ఒక ఆర్థిక ప్రగతి కానీ, భారతదేశం ఒక ఏదైతే ప్రపంచంలో మంచి పేరు రావడం కానీ కేవలము వాజ్పేయి గారి సమయంలో ఒకటి, ఇప్పుడు మోదీ గారి సమయంలో. మిగతా కాలం కాంగ్రెస్ పార్టీ అటు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు కొంత సమయము, మరి ఆ రోజు జనతా పార్టీ విపి సింగ్, దేవేగౌడ వీళ్ళందరూ కూడా కొన్ని నెలలు మాత్రమే పరిపాలించారు. అప్పుడు భారతదేశం ఒక ప్రగతి ఎక్కడ లేదు. మరి అటువంటి ఒక నేపథ్యంలో ఈరోజు భారతదేశము నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ప్రపంచంలోనే ఈరోజు అతి ఒక వేగంగా నడుస్తున్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థగా భారతదేశం మారిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వీఆర్ ది 4th లార్జెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అనేది ఈరోజు అందరికీ తెలుసు కూడా. మరి నరేంద్ర మోదీ గారు నిన్ననే 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని అత్యధిక సమయంగా ప్రధానమంత్రిగా ఎన్నుకోబడిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు చరిత్రలో నిలిచిపోయారు. జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు కూడా మనకన్నా ఎక్కువ వారు కొన్ని సంవత్సరాలు ఇంట్రీమ్ ప్రైమ్ మినిస్టర్గా, అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్నికలు కాలేదు కాబట్టి వాళ్ళని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. అది వాస్తవానికి జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ఓడిపోయారు, సర్దార్ పటేల్ గెలిచాడు. కానీ గాంధీ గారి యొక్క చొరవతో, గాంధీ గారి యొక్క హస్తక్షేపంతో జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. అంటే ఎవరు ఒప్పుకోలేదు అసలు. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒప్పుకోలేదు. కాన్స్టిట్యూట్ ఎన్ని కష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నా కూడా దేశ ప్రజల్ని ఎప్పుడు కూడా వారు బాధ పెట్టలేదు. అది కరోనా కావచ్చు, ఇప్పుడు యుద్ధాలు కావచ్చు, ఎటువంటి పరిస్థితి కావచ్చు. ఇప్పుడు మన రాష్ట్రానికి మనం వస్తే కదా మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా మనం ఇక పోరాడుతూనే ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక చిన్న రాజకీయ శక్తిగా అప్పుడప్పుడే పెరుగుతాము, 1-2 సీట్లు గెలవడము, తర్వాత కొన్ని రాజకీయ పరిస్థితుల్లో మనము అలయన్స్లు పెట్టుకోవటము, పొత్తులు పోవడము, ఏది ఉన్నప్పటికీ కూడా తెలంగాణ కోసము ఆ రోజు భారతీయ జనతా పార్టీ తన పూర్తి మద్దతు తెలిపి తెలంగాణ తీసుకోవడం జరిగింది. మన అటువంటి తెలంగాణలో ఈరోజు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు పరిపాలించి తెలంగాణ మొత్తాన్ని కూడా ఈరోజు ఏ ఆశయాలతోనే తెలంగాణ వచ్చిందో ఆ ఆశయాలపైన, ఆ ఆకాంక్షలపైన నీరు పోశారు. నిధులు నియామకాలు అనేటటువంటి పేరుతో వచ్చినటువంటి తెలంగాణ ఈరోజు నీటి పేరు మీద రాజకీయాలు చేస్తూ నీటి ఒక సంబంధించినటువంటి ఒక దాని మీద కట్టే ప్రాజెక్టులకు ఈరోజు వాళ్ళు ప్రాజెక్టులన్నీ కూడా వాళ్ళు ఏటీఎంల కింద మార్చుకున్నారు. ఈ ఏటీఎంల కింద మార్చుకున్నటువంటి ఒక ఈ 2 పార్టీలు కూడా
ప్రజలు వారిని గమనిస్తూ ఉన్నారు. కేవలం వాటర్ ప్రాజెక్టుల మీదనే, ఇటు కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, లేకుంటే రేపు మూసీ నది మీద జరిగేటువంటి ప్రాజెక్టులు కావచ్చు. ఇది కేవలం ఈ యొక్క పార్టీలకు ఏటీఎంలుగా మారింది, కానీ ప్రజా సంక్షేమ ఆలోచన మనం గుర్తించాలి. ఉన్నారు భారతీయ జనతా పార్టీ వారు పట్టించుకోవట్లేదు, పక్కన రాష్ట్రం మా ముఖ్యమంత్రి ఇప్పించట్లేదు, కేంద్ర మంత్రులుగా వీళ్ళు ఏం లేదు, ఎంపీలు ఏం చేయట్లేదు అని చెప్తా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తా ఉన్నాను, మా ఎంపీలు చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, పార్లమెంట్లో సమస్యలు లేవదీస్తూ ఉన్నారు, మా మంత్రులు చేసే పని చేస్తూ ఉన్నారు, వారికి ఇచ్చిన డిపార్ట్మెంట్లో బ్రహ్మాండంగా పనిచేస్తూ తెలంగాణకు రావాల్సినటువంటి ఒక వాటా కూడా దాన్ని తీసుకొస్తూ ఉన్నారు. కానీ మీరు చేస్తున్న పని ఏంది? మీరు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు, మీ పార్టీని ఎన్నుకున్నారు, కానీ దేవేంద్ర ఫడ్నవీస్ గారితో అపాయింట్మెంట్ కూడా మేమే ఇప్పించాలా పట్టించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి మాకు ఏం రాలే అంటా ఉన్నారు. మరి ఇవన్నీ కేంద్రం నుంచి రాక ఏమి మీకు అందరికి గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అది కూడా నరేంద్ర మోదీ గారు చేపట్టు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏమి ఇచ్చింది మాకు అని చెప్పేసి ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద కానీ నాయకుల మీద కానీ చెప్తా ఉన్నారు. 13 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. ఈ సంవత్సరాలు 13 లక్షల కోట్ల రూపాయలు. గతంలో కేవలం 32% మాత్రమే పన్నులో వచ్చినటువంటి ఆదాయంలో ఒక భాగంగా మనకు వస్తే ఇప్పుడు 42% నరేంద్ర మోదీ గారు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ వారికి కనబడలేదా రేవంత్ రెడ్డి గారికి? ఎందుకు ప్రజలకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? ఈరోజు నీటి సమస్య మీద మీరు ఇంత ఏటీఎంలు మార్చుకున్నారు, మరి ఇంకో అంశం పైన కూడా తెలంగాణ తీసుకురావడం చెందిన నియామకాలు. యువత ఈరోజు మా తెలంగాణ తీసుకువచ్చినాం, మా తెలంగాణలో మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పోరాడినటువంటి యువత ఈరోజు నిరాశతో ఏం చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అబద్ధాలు ఆడి ఆ రోజు ఎన్ని లక్షల ఉద్యోగాలు మేము నిర్మాణం చేస్తా అని చెప్పేసి కేవలం 35,000 ఉద్యోగాలు వాళ్ళు నిర్మాణం చేసి అపాయింట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఎక్కడ పోయినా ఉద్యోగాలు, ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువత చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏ అంశం అయితే ఇప్పుడు యువత ఎదుర్కొంటుందో, ఇటు విద్యాశాఖలో యూనివర్సిటీస్లో అంతా కూడా ఎక్కడ కూడా లెక్చర్స్ లేరు, పర్మనెంట్ లెక్చర్స్ లేరు, ఎక్కడ కూడా ఈరోజు సరైనటువంటి యొక్క బోధనలు జరగట్లేదు. యూనివర్సిటీస్ అన్నీ కూడా నిర్వీర్యం చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు, కాలేజీలకు ప్రోత్సాహం చేస్తున్నారు. దాంట్లో చదువుతున్న పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇంకా ఈ విద్యార్థుల మీద. మరి ఇంత విద్యార్థులు కష్టపడతా ఉంటే వాళ్ళ కుటుంబాలు ఈరోజు మంగళసూత్రాన్ని కూడా తాకిడి పెట్టి పిల్లలకు చదువు చెప్పిస్తే, అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం స్పందించక యువతను కూడా ఈరోజు దారిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించక నియమం ఆ మూడుని కూడా ఈరోజు పక్కదారి పెట్టించేసి వాళ్ళ తిజోరీలు నింపుకునేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు మనం చూసినాం. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక కుటుంబ సభ్యురాలు జైలుకు పోతే బయటకు వచ్చిన తర్వాత మీరు ఎక్కువ పంచుకున్నారు, నాకు తక్కువ ఇచ్చారని చెప్పి అక్కస్తో కొత్త పార్టీ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు మంత్రులు వాళ్ళ మధ్యన మనం కొట్లాడుతూ ఉంటున్నారు. మంత్రులు పిఏలు బిజినెస్ మెన్ మీద, కాంట్రాక్టర్ల మీద తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. ఎవరు పడితే వాడు దోచుకుంటున్నారు. అప్పుడు కుటుంబం దోచుకుంటే ఇప్పుడు 4-5 కలిసి దోచుకుంటున్నారు. ఇది తెలంగాణ పరిస్థితి ఈరోజు. కాబట్టి తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ 2 పార్టీలకు అవకాశం ఇచ్చి మన తెలంగాణకు న్యాయం జరగలే. తెలంగాణ పేరు మీద వీళ్ళు బాగుపడుతున్నారు కానీ తెలంగాణను బాగుపరచట్లే అనే నమ్మకాన్ని తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు.
కాబట్టి తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ యువతలో, తెలంగాణ మహిళల్లో ఈరోజు వారికి ఒక కొత్త ఆశా జ్యోతి కనబడేది అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ కోసం ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే ప్రభుత్వం బీజేపీదే అని చెప్పేసి వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. దానికి మనందరం కూడా సిద్ధం కావాలనే విషయాన్ని కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనం భారతీయ జనతా పార్టీ ఈరోజు మొత్తం రాష్ట్రంలో మనకు 8 మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, దాదాపు 800 మంది సర్పంచులు, 350 కౌన్సిలర్స్, ఒక మున్సిపల్ కార్పొరేషన్, 4 మున్సిపల్ చైర్మన్స్. దీంతో భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ శక్తిగా మన రాష్ట్రంలో ఈరోజు ముందుకు పోతూ ఉన్నది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈరోజు మీ యొక్క కష్టంతో, మీ సంకల్పంతో మీరు ముందుకు నడిచి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడి ప్రజలతో మమేకమై ప్రజల కోసం మనం పోరాడి భారతీయ జనతా పార్టీని ప్రభుత్వాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దానికి ముందు మీ స్థానికంగా ఉన్నటువంటి ఒక సిద్దిపేట జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ గత ముఖ్యమంత్రి ఇక్కడే, ఇరిగేషన్ మినిస్టర్ ఇక్కడే, ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడే. కాబట్టి ఇంతమంది మంత్రులు ఉన్నటువంటి ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో అనేక గ్రామాల్లో ఈరోజు మనము రోడ్ల పరిస్థితి చూస్తూ ఉన్నాం, ఏ విధంగా ఉన్నాయి. అనేక గ్రామాల్లో ఈరోజు అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నారు. కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ మంచిగా ఉంటే సరిపోదు. రైతులు పడుతున్న బాధలు ఈరోజు కూడా మల్లన్న సాగర్ సంబంధించినట్టు కానీ ఇవన్నీ కూడా ఇంకా నిర్వాసితులకు సరైనటువంటి మరి రావాల్సినటువంటి కాంపన్సేషన్ రాలేదని చెప్పి మా దగ్గర చెప్తూ ఉంటారు. రైతులు బాధపడుతూ ఉన్నారు. మనం వచ్చాం మొన్ననే గజ్వేల్కి. ఇక్కడ రైతుల దగ్గర నుంచి ఏదైతే ధాన్యం కొనాలో ఈ ప్రభుత్వం కొనట్లేదు. పైపైకి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, మేము మొత్తం కొనేసినామని చెప్పేసి. ఆ రోజు మేము వచ్చినప్పుడు కూడా వీళ్ళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఉత్తమ్ రెడ్డి గారు, మీకు ధాన్యం మొత్తం కొనేసినామని చెప్పేసి. ఆ రోజు గజ్వేల్ మార్కెట్లో మనం చూసినాం. మనం ఎక్కడ కూడా ధాన్యం అక్కడే పడుంది. అదే ధాన్యమే వరే కాదు, మక్క కానీ, సన్ఫ్లవర్ కానీ ఇవన్నీ కూడా అక్కడే పడి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం రైతుల గురించి కూడా పట్టించుకోవట్లేదు. రైతాంగం ఈరోజు రైతులకు చేతులకు బేడీలేసి తిప్పింది.
మీరు చేస్తేనో ఏం మాట్లాడరు. అప్పుడు మీరు బాధ్యత ఒక వ్యక్తిగా బాధ్యత కలిగినట్టుగా రాజకీయ పార్టీగా ఆ రోజు మీకు మద్దతు పలికినాం. కానీ ఈరోజు మీరు బాధ్యత రహితంగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. మీరు చెప్తా ఉన్నారు ఎస్ఐఆర్ వల్ల కొన్ని ఓట్లు తీసేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేవలం పర్యవేక్షణ చేస్తుంది, కానీ ఎస్ఐఆర్ ప్రక్రియలో మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది ఉంటుంది. మరి బెంగాల్లో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది కదా, అప్పుడు టీఎంసీ కదా ఉన్నది. మళ్ళీ వాళ్ళు ఎందుకు ఎస్ఐఆర్ని ఈ విధంగా బద్నాం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఎందుకు ఎస్ఐఆర్ మీద అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? ఈరోజు ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదా? ఎస్ఐఆర్ వారి ఒక సిబ్బందే కదా ఉంటుంది, వాళ్ళే ఉంటారు కదా. కేవలం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రమే పర్యవేక్షిస్తుంది. ఇది సుప్రీంకోర్టు కూడా పోయింది ఈ యొక్క విషయము. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎస్ఐఆర్ జరగాల్సిందే, ఇక దీంట్లో తప్పు ఏం లేదని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీకు కానీ ఈ ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి ఒక విపక్షాలకు ఒక అలవాటు ఉన్నది. ఓటమిని ఒప్పుకోరు వాళ్ళు. గతంలో ఓడిపోతేనో ఈవీఎంల వల్ల ఓడిపోయినని చెప్పారు. ఇప్పుడు బెంగాల్ ఓడిపోతేనో బీహార్ ఓడిపోతేనో ఎస్ఐఆర్ వల్ల ఓడిపోయినని చెప్తా ఉన్నారు. వీళ్ళు మాత్రం ఒప్పుకోరు ఎందుకు ఓడిపోయినని చెప్పేసి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మీరు ఓడిపోయారంటే ఈవీఎంలు మంచిగా, ఓడిపోయారంటే ఎస్ఐఆర్ వల్ల ఓడిపోయారు. మరి మీరు గెలిచారు కదా కొన్ని రాష్ట్రాలు, మన గెలిచింది కదా, అక్కడ కూడా ఎస్ఐఆర్ జరిగింది కదా. మీరు ఎట్లా గెలిచారు? అక్కడ కూడా ఈవీఎంలు వాడారు కదా, మీరు ఎట్లా గెలిచారు? అక్కడ కొద్దిగా ఆలోచించి మాట్లాడతారా మీరు అని చెప్తా ఉన్నాను. హిమాచల్ ప్రదేశ్ గెలిచింది మీరే కదా, 3 రాష్ట్రాలు చివరికి గెలిచింది 3 రాష్ట్రాలు. కర్ణాటకలో గెలిచింది వీళ్ళే కదా. మన తమిళనాడులో జరిగింది ఎస్ఐఆర్. తమిళనాడులో జరిగింది ఎస్ఐఆర్ అంటే అప్పుడు డిఎంకే ప్రభుత్వం ఉండే కదా అక్కడ. కాబట్టే ఎస్ఐఆర్ మీద ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేను మీకు అందరికీ చెప్తా ఉన్నాను, ఈ యొక్క క్యాంప్ నుంచి బయటికి పోయిన తర్వాత మన ఊళ్ళల్లో, మన గ్రామాల్లో, మన బస్తీలో, మన నగరాల్లో, మన బూత్లో ఎస్ఐఆర్ జరిపి మనం పాల్గొని అసలైన ఓట్లను మనం దాంట్లో ఉంచాల్సిన ప్రయత్నం చేయాలి. ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఓట్లు తీయాల్సిన పని ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఓట్లు తీసేయాలి. దొంగ ఓట్లని మనం ఎంకరేజ్ చేయకుండా దొంగ ఓట్లు కూడా తీసేసే అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను. ఎస్ఐఆర్ అనేది చాలా ప్రముఖమైనటువంటి ఒక సబ్జెక్ట్. అది ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుండే ఎస్ఐఆర్లో అప్పటికే సగం దేశంలో అయిపోయింది, కొన్ని రాష్ట్రాలు మిగిలినాయి. దాంట్లో ఒక తెలంగాణ భాగం. రేపు ఓడిపోయేటువంటి అన్నిటి కూడా ఎస్ఐఆర్ కారణం అంటారు, ఈవీఎం కారణాలు అంటారు. మనం ఇటువంటి ఒక రాజకీయ బెదిరింపులకు, అబద్ధాలకు బీజేపీ భయపడదు. నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ కాంగ్రెస్ పార్టీ మాట, తర్వాత ఎంఐఎం మాట ఇవన్నీ వినకండి మీరు. దయచేసి ఈ ముగ్గురు కూడా ఒకటే. బీఆర్ఎస్ కూడా మజ్లిస్తో కలిసింది, ఇప్పుడు కాంగ్రెస్ మజ్లిస్తో కలిసింది. వాళ్ళిద్దరిని కలుపుతున్నది కూడా ఎంఐఎంఏ. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ 2 పార్టీలు కూడా ఒకటే. మన మీద ఏదన్నప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి 2-3 ఉదాహరణలు మీకు చెప్తాను. మొట్టమొదటిసారిగా స్టాలిన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డీలిమిటేషన్ మీద మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్కు కేటీఆర్ కూడా వెళ్ళాడు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఇద్దరు ఒకటే ఫ్లైట్లో పోయారు, ఒకటే ఫ్లైట్ వచ్చారు. కలిసి భోజనం చేశారు, కలిసి స్టాలిన్తో మాట్లాడుకున్నారు. ఇద్దరు డీలిమిటేషన్ అపోజ్ చేశారు. వీళ్ళిద్దరు కూడా ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ బిల్ని వ్యతిరేకించారు. 33% మహిళలకు వాళ్ళకు ఉన్నటువంటి మహిళా సాధారణం అయితే ఆ దాన్ని కూడా వ్యతిరేకించి 2 పార్టీలు కలిసి వాళ్ళకి స్పష్టంగా మనకి ఇద్దరు ఒకటే కనబడలేదా? ఈ 2 విషయాలు కాదు, అనేక విషయాల్లో 1 నేషన్ 1 ఎలక్షన్స్ కూడా ఇద్దరు వ్యతిరేకించారు. ఇద్దరు ఒకటే కదా. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కుంభకోణాలపైన ఎందుకు విచారణ జరపట్లేదు రేవంత్ రెడ్డి గారు అంటున్నాను. ఆయన చేసిన విచారణ కూడా కేంద్రం సంస్థల మీద పడేస్తూ ఉన్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకరి యొక్క అవినీతిని రక్షించుకుంటున్నారు. ఆ రోజు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ రక్షిస్తే, ఈరోజు కాళేశ్వరం కేసులో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని రక్షిస్తున్నాడు మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మళ్ళీ ఇద్దరు ఒకటే కాదా? ఇది మాట్లాడితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని చెప్తా ఉన్నాను, మీకు దమ్ముంటే ఈరోజు కాళేశ్వరంలో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయండి. మీకు దమ్ముంటే
ఫార్ములా రేస్ కేసులో బీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేయండి, అధికారం మీదే కదా, పోలీసులు మీదే కదా. ఫోన్ ట్యాంపింగ్ కేసులో అరెస్ట్ చేయండి. ఎందుకు చేయట్లేదు మీరు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కయ్యారు కాబట్టి ఈరోజు ఎవరి మీద చర్య లేదని చెప్పేసి కూడా ఈరోజు భావిస్తూ ఉన్నాం మేము. కాబట్టి మిత్రులారా, ఈరోజు మొత్తం రాష్ట్రంలో కూడా ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఒక్క అవినీతి ఘటన జరగలేదు. ఒక అవినీతి రహితమైన పాలన భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశానికి అందించింది. మీరు 2 సార్లు మీకు అవకాశం ఇస్తే అవినీతి తప్ప చేసింది ఏమి లేదు 2 సార్లు. ఇప్పుడు 2.5 సంవత్సరాలనే కాంగ్రెస్ పార్టీ తన అసలు స్వరూపాన్ని బయటికి పెట్టేది. ఎక్కడ చూసినా అవినీతి, RRR ట్యాక్స్ అంట. ఈరోజు నిజంగా వాస్తవానికి మాట్లాడితే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చేసింది ఏమీ లేదు. వీళ్ళు అన్ని చేసిందే కేంద్ర ప్రభుత్వం, వీళ్ళు చేసింది ఎక్కడ నేను అడుగుతా ఉన్నాను. మరి మాట్లాడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద. నేను కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు 5 సంవత్సరాల కోసం. ఈ 5 సంవత్సరాలు కనీసం ప్రజల గురించి మీరు ఆలోచించండి. అధికారం కోసము, అధికారం కేవలం అవినీతి కోసం కాదు, అధికారం ఇచ్చేది ప్రజల సేవ కోసం. అది నరేంద్ర మోదీ గారు నమ్మారు. ఎందుకంటే సేవా హీ సంఘటన మనం అంటాం. భారతీయ జనతా పార్టీకి నేషన్ ఫస్ట్, మనకు దేశం ముందు, తర్వాత ఏదైనా అని చెప్పేసి మనం ఆలోచిస్తే వాళ్ళు అధికారం ముందు, అధికారంలో అవినీతి ముందు అని ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ అవినీతి పనులని ఈరోజు మనం ఈ యొక్క తెలంగాణ ఒక అధికారం నుంచి తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రైతాంగము, ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షన్లు సరిగ్గా రావట్లేదు, వికలాంగులకు పెన్షన్లు సరిగ్గా రావట్లేదు, ఈరోజు విద్యార్థులకు ఫీజులు సరిగ్గా రీయింబర్స్మెంట్ కావట్లేదు. కాబట్టి రిటైర్మెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్లు రావట్లేదు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమయానికి జీతాలు రావట్లేదు. ఇన్ని సమస్యలు ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ కార్యకర్తగా ఈ సమస్యలపైన మనం పోరాడాలి. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పోరాటమే మనకు మార్గం. ఈ పోరాటం ద్వారా కాంగ్రెస్ పార్టీని గద్దె దింపుదాం, భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకువద్దామని చెప్పే సంకల్పంతో మీరందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను, ప్రజలు బీజేపీకి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా సిద్ధం కావాలి. ప్రజల ఒక ఆకాంక్షకు, ప్రజల ఒక ఆలోచనకు మనం సిద్ధమై వారితో మమేకమై పోరాడి ముందుకు పోయి భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలో తీసుకువచ్చే దిశలో అందరం కూడా నడవాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చి మీతో మాట్లాడడానికి సిద్దిపేట ఒక జిల్లా కార్యవర్గానికి, జిల్లా పదాధికారులకు, అధ్యక్షులకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.